హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులైంది కదా. సో మా ఇంటి గృహ ప్రవేశం అయితే అయిపోయిందండి. ఆ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను. మండే రోజు షేర్ చేస్తాను అనమాట. వీడియోస్ అన్నీ నా దగ్గరికి రావాలి కదా, కొంచెం ఎడిటింగ్ కూడా టైం పడుతుంది కదా. 10th మాది గృహప్రవేశం అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో వచ్చేసి గృహప్రవేశానికి ముందు బాసరా అయితే వెళ్ళాము. అందరం కలిసి వెళ్ళామన్నమాట. రేణుకి అండ్ రోహితకి ఇద్దరికి అక్షరాభ్యాసం చెవులు అయితే కుట్టించాము. మంచిగా జరిగింది ఆ ట్రిప్ కూడా. ఒక 2 డేస్కి హైదరాబాద్ వెళ్ళేసి ఈ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ గృహప్రవేశం ఉందనేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ మేము 5కి అలా బయలుదేరాము. ఇలా బయలుదేరేసి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 కల్లా రీచ్ అవ్వాలనేసి ఆ టయానికి అయితే వెళ్ళాము. ఆ టయానికి కరెక్ట్గా చెవులు అయితే కుట్టించగలిగాము. హైదరాబాద్ నుంచి ఇలా అయితే బయలుదేరామండి. దారిలో ఒక ప్లేస్లో ఆగేసి టిఫిన్ చేసాము 8 కల్లాగా. ట్రిప్ అయితే బాగా జరిగింది. అండ్ వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. పిల్లలిద్దరికి మంచిగా చెవులు అయితే కుట్టించాము. కొంచెం ఏడ్చారనమాట. రేణు అయితే బాగా ఏడ్చింది. రోహి కన్నా కొంచెం చిన్నది కదా, తనకి 3 ఇయర్స్, రోహికి వచ్చేసి 5 ఇయర్స్ అనమాట. రోహి కన్నా రేణు మరీ చిన్నది కాబట్టి అలా ఏడ్చింది. అండ్ ఇవి వచ్చేసి దారిలో మొత్తం రేగి చెట్లు అండి, చాలా ఉన్నాయి. ఒక ప్లేస్లో ఆగేసి ఇలా రేగికాయలు అయితే కోసుకున్నాము. అలా ఫ్రెష్గా కోసుకొని తిన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ బాసర అయితే వచ్చేసాము. టిఫిన్ చేసిన దగ్గర వీడియో అయితే ఏం తీయలేదు. అండ్ మేము లంచ్ కూడా ఒక ప్లేస్లో చేస్తామండి. లంచ్ అయితే చాలా బాగుంది. అది ఏ ప్లేస్ ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను. అండ్ బాసర అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే వాయిస్ పెట్టిన గుళ్ళు మంత్రాలు అవి వినిపిస్తూ ఉంటాయి కదా, మా పిల్లల గోలలు అవన్నీ వినిపించాలనేసి నేనైతే నా వాయిస్ ఇక్కడ నుంచి తీసేస్తున్నాను అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనం టికెట్ తీసుకునే కౌంటర్ అనమాట. 100 నుంచి 1000 వరకు ఉంది. బాసరాలో అక్షరాభ్యాసానికి చేయించుకునేది అనమాట. ఎక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి, దాన్ని బట్టి మనకు ఒక్కొక్క ప్లేస్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం అయితే చేస్తారు. పెట్టిన మొత్తానికి టైం అయిపోతుంది అనేసి మేము ఫస్ట్ అయితే చెవులు అయితే కుట్టించేస్తున్నాం అనమాట. సరే 9:30 కల్లా వచ్చేసాం. 9:30కి మొత్తము ఆ టయానికి ఇంకా అక్షరాభ్యాసం అంటే టైం పడుతుందనేసి ముందైతే చెవులు కుట్టించాము. 2 ఒకేసారి అవ్వాలంటే అవ్వవు కదా. సో ఒకటన్నా కరెక్ట్ మొత్తాన్ని కుట్టించేద్దాం అనేసి చెవులు అయితే కుట్టించాము. తర్వాత అక్షరాభ్యాసానికి అయితే వెళ్ళామన్నమాట. రమ అక్కడ 2 రెడీ చేస్తుంది. లోపు రోహికి చెవులు కుట్టించేస్తున్నాం అనమాట. చాలా మంది ఉంటారా మీలాగా? నేనే అయితే మీరు ఎంఐ కూడా మీరే పుట్టారు. స్ట్రైట్గా చూడు, ఇట్లా ఉంటుంది. ఎందుకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి? రోజు అదే చెప్పండి. మా కొంచెం పై కానీ ఎందుకంటే అదే ఉంది పని పట్టుకో. నేను ఉన్నాగా. అయిపోయింది అంతే అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఎందుకు ఎడుతున్నావు? ఇప్పుడు ఇది పెట్టుకో అంతే అయిపోయింది. మేము గుర్తుపడి ఏమైంది వచ్చినాయిగా పుస్తకాల్లా 2 చెవులు గుర్తుకో. మన కోవులు లేవుగా, వద్దులే ముక్కొద్దు. అయిపోయింది.
లే నేను పుట్టిందా లేదు కదా కొంచెమే కదా ఒకసారి జీవితంలో పుట్టేది చాకి చాకి వద్దా నీకు చాకి చాకి మమ్మీ చాకి నీకు లాలీపాప్ కావాలా చాకి కావాలా అమ్మా లాలీపాప్ కావాలా చాకి కావాలా చాకి 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 వద్దా నీకు చాకి చాకి నేను అంకుల్ బొట్టు పెడుతున్నాడు అంకుల్ బొట్టు పెడుతున్నాడు అంకుల్ అంతే అయిపోయింది. రెండు స్పాట్ల నువ్వు డిస్టెన్స్ వేసండి నీకు కూడా కొట్టేస్తాను ఉండు పెన్నే చూడు ఏంది గాను నువ్వు కూడా కొట్టించుకుంటావా లాలీపాప్ కావాలా లాలీపాప్ కావాలా చాకీ కావాలా చాకీ 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 కావాలి లాలీపాప్ కావాలా ఏం కావాలి నీకు అయిపోయింది చాకీ లాలీపాపా ఏం కావాలి నీకు చాకీయా లాలీపాపా అది లాలీపాప్ అంట తాత లాలీపాప్ తెచ్చాయంట అయిపోయింది సరే నేను వెనక్కి పిచ్చేస్తాను చాకి అంట కదలదు అయిపోయింది 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 చాకి 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 వద్ద నీకు చాకి కదలకూడదు చాకి అంట నీకు చాకి గణపతయే నమః నమస్కారం సమర్పయామి. అందరూ అనండి వక్రతుండ కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టండి. చేతిలో కేవలం కుంకుమ మాత్రమే తీసుకోవాలి. కొద్ది కొద్దిగా కుంకుమ బల్పం పైన వేస్తూ అమ్మవారికి అర్చన చేయాలి. తల్లి తండ్రి పాప బాబు బల్పం పైన కుంకుమ వేస్తూ ఉండాలి. అందరూ అనండి ఓం సరస్వతే నమః నమః కాంతే నమః జోష్నాయ నమః జ్ఞానరూపిణ్యై నమః అక్షరరూపిణ్యై నమః మేధాశక్తే నమః శ్రీ సరస్వతే నమః జగదంబార్పణమస్తు. కుంకుమ వేగం ఆపేసేయండి. దర్శనం అంతా అయిపోయిందండి. అక్కడే ఫ్రీ అన్నదానం, ఉచితంగా అన్నదానం అయితే ఉందన్నమాట. సో తిందామనేసి వచ్చాము. బట్ క్యూ చూసి కష్టం అనేసి కొద్దిసేపు అయితే ఒక 1/2 అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట. బట్ అప్పటికి ఒకసారి క్యూ లైన్ వదిలితే కరెక్ట్గా 2 లైన్సే సరిపోతున్నాయి. అలాగ మా లైన్ దగ్గరికి వచ్చేసరికి ఒక 2 అవర్స్ అలాగ పడుతుందనేసి ఇంకా ఫ్రీ భోజనం వద్దనేసి బయలుదేరిపోయాం మేము. కానీ తినుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అప్పటికే 2 అయిందనమాట. అంతా అయిపోయి మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పిల్లలకి ఆకలిస్తుంటుంది అనేసి ఇంకా వండకుండా అయితే వెళ్ళిపోయాము. దారిలో రిటర్న్లో వచ్చేసి ఇక్కడ
పుష్కరాలప్పుడు మనం అక్కడ అయితే ఆ నదిలో స్నానం చేస్తాం కదా, ఆ ప్లేస్కి అయితే ఆగేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని అలా బయలుదేరాము. అది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసానమాట. అందరం అయితే దిగలేదండి, మా చెల్లి వాళ్ళు మాత్రమే దిగారు. పిల్లల్ని పట్టుకొని మేము అలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, వాళ్ళు నిద్రపోతున్నారు అనేసి మేమైతే దిగలేదు, వీళ్ళ వరకే దిగారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.